large scale format film for IMAX. రాజమౌళి గారు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ప్రీమియం లార్జ్ స్కేల్ ఐమాక్స్ ఫార్మాట్ గురించి చెప్పారు. ఈ రోజు మనం అసలు ఈ ఐమాక్స్ అండ్ ఫిలిం ఫార్మాట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మూవీ ఫార్మాట్ అంటే ఫిలిం షూటింగ్, ప్రొజెక్షన్ అండ్ ప్రెజెంటేషన్. ఈ ఫార్మాట్లో మెయిన్గా ఉండే ఫీచర్ ఆస్పెక్ట్ రేషియో. అంటే స్క్రీన్ మీద మనకి హైట్ అండ్ విడ్త్ ఏ రేషియోలో కనిపిస్తుందో అదే ఆస్పెక్ట్ రేషియో అంటే. మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ మనకి స్టాండర్డ్ రేషియోలో ఉంటాయి. అంటే 2.35:1. దీన్నే సినిమాస్కోప్ ఫార్మాట్ అని పిలుస్తారు. అంటే పిక్చర్ యొక్క హైట్కి 2.35 టైమ్స్ మనకి దాని విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ ఐమాక్స్ ఫార్మాట్. దీని ఆస్పెక్ట్ రేషియో 1.90:1. అంటే పిక్చర్ హైట్ కంటే దాని విడ్త్ 1.9 టైమ్స్ ఉంటుంది. ఈ ఐమాక్స్ ఫార్మాట్లో స్క్రీన్ హైట్ పెద్దదిగా అనిపిస్తుంది. సో చూసేటప్పుడు మనకి మంచి స్టేడియం లైక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్, ట్రూ ఐమాక్స్. దీంట్లో ఆస్పెక్ట్ రేషియో 1.43:1. స్క్రీన్ హైట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఈ ఫార్మాట్లో క్యాప్చర్ అవుతాయి. స్టాండర్డ్ అండ్ అట్లాగే ఐమాక్స్లా కాకుండా ఇది మనకి స్క్వేర్ టైప్లో కనిపిస్తుంది. అయితే ఇండియాలో ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నాయి కానీ ట్రూ ఐమాక్స్ స్క్రీన్స్ ఒక్కటి కూడా లేవు. ఇంతకుముందు బాహుబలి అండ్ RRR మూవీస్ ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ట్రూ ఐమాక్స్ ఫార్మాట్తో రాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ వారణాసి. ఇండియాలో ఐమాక్స్ స్క్రీన్స్ వస్తాయి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఐమాక్స్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.